అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరీష్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈరోజు మనం ఒక సమస్య గురించి తెలుసుకుందాం. అదేంటంటే చాలా మందిలో తినగానే మోషన్ అవుతుంది. ఏం ఫుడ్ తీసుకున్నా మోషన్ వస్తుందని వస్తుంటారు. దీన్ని ఇంక్రీజ్డ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. ఇది చిన్నపిల్లల్లో అయితే కొంత ఏజ్ వరకు సహజమే. కానీ పెద్దవాళ్ళలో కానీ 12 ఇయర్స్ తర్వాత కానీ ఇట్లా వస్తుంటే ఇది వేరే ప్రాబ్లం ఉందని గమనించాలి. ఇది ప్రధానంగా కొంతమందికి ఏమవుతుందంటే అక్యూట్ డయేరియా అంటాం. కొంచెం మోషన్స్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇట్లా ఉండొచ్చు. అది ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మన పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియా పోవడం వల్ల ఇట్లా జరగచ్చు. దానికి మనం ప్రోబయాటిక్ సప్లిమెంటేషన్, ప్రధానంగా పెరుగన్నం లేకపోతే కొన్ని ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే ఇవి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదే పెద్దవాళ్ళలో కూడా ఇట్లా కంటిన్యూస్గా అవుతూ ఉంటే ఇది కొన్ని జబ్బుల గురించి కూడా మనం ఆలోచించాలి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇవన్నీ. ఒకవేళ బ్లడ్ కూడా పడుతూ ఉంటే మోషన్లో కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి. ఇవన్నీ ట్రీటబుల్ కాజెస్. చాలా రోజుల నుండి ఇబ్బంది పడకుండా డాక్టర్ని వెంటనే సంప్రదిస్తే ఇవి తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది.